హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. మాజీ భర్త పార్ట్ 10. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ స్టోరీ రాసింది, చదువుతున్నది నేనేనండి. మీరు కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావుగా నా పెళ్ళానివి అంటాడు సందీప్. హే మిస్టర్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను నీ పెళ్ళం కాదు, మాజీ భార్య, అది గుర్తుపెట్టుకుంటే మంచిది అంటుంది మానస. ఏదో ఒక పెళ్ళానివే కదా, పెళ్ళాం అంటే పెళ్ళామే అంటాడు సందీప్. నన్ను కన్ఫ్యూజ్ చేయకు, ఆఫీస్కి టైం అవుతుంది అంటూ బయటికి నడుస్తుంది మానస. పాపని కారులో కూర్చోబెట్టి, నువ్వు ఎక్కు, నేను కూడా ఆఫీస్కే కదా వెళ్తున్నా, ఇద్దరం ఒకే ఆఫీసే కదా వెళ్ళేది అంటాడు. రా మమ్మీ, త్వరగా టైం అవుతుంది స్కూల్కి అంటుంది స్వీటీ. ఇక చేసేది లేక తను కూడా కారు ఎక్కుతుంది. స్వీటీని స్కూల్ దగ్గర దింపి వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. అక్కడ మానసకి సందీప్ పిఏగాను, కార్తిక్ మేనేజర్గాను నిర్ణయిస్తాడు సందీప్. మిగతా స్టాఫ్ మొత్తం కార్తిక్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తాడు. వాళ్ళలో కొంతమందిని సందీప్ ఫైనలైజ్ చేస్తాడు. సందీప్ పనిలో పడితే ప్రపంచం ఏమైపోతున్నా పట్టించుకోడు, వర్క్లో ఎర్రర్స్ వస్తే అస్సలు ఊరుకోడు అని చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి వాళ్ళ వర్క్ వాళ్ళకి అసైన్ చేస్తాడు కార్తిక్. అలా కొన్ని నెలలు గడుస్తాయి. స్టాఫ్ అందరిలో మేఘన అనే అమ్మాయికి సందీప్ పిచ్చగా నచ్చేస్తాడు. ఎలాగైనా సార్ని పెళ్లి చేసుకొని ఈ కంపెనీ ఓనర్ అయ్యి అందరినీ రూల్ చేయాలని ఊహల్లో తేలిపోతుంది. కానీ సందీప్తో మాట్లాడే అవకాశం దొరకడం కోసం ఎదురు చూస్తూ వర్క్లో చాలా సిన్సియర్గా పేరు తెచ్చుకొని సార్ దగ్గర మార్కులు కొట్టేయాలని ప్లాన్ గీసుకుంటుంది. ఒకరోజు మానసని తీసుకొని హోటల్కి మీటింగ్కి వెళ్తాడు సందీప్. కార్తిక్ కూడా వస్తాడు. ఆ హోటల్ సిటీకి చాలా దూరంగా ఉంటుంది. మానస, సందీప్ కారు వెనక సీట్లో కూర్చుంటారు. కార్తిక్ డ్రైవర్ ఫ్రంట్ కూర్చుంటారు. సార్, బోర్ కొడుతుంది, మ్యూజిక్ ఆన్ చేయనా అని అడుగుతాడు కార్తిక్. హా అంటాడు సందీప్. దాంతో ఈ పాట ఆన్ చేస్తాడు. నిన్ను వదిలి ఉండడే ప్రాణం నువ్వంటడే, దూరం చేయొద్దే తన మహారాణి నువ్వే, తన గుండె పైన నీ పేరే రాశాడే, దూరం చేసేసి ఓ చిలకాను వెళ్ళకే. ఆ పాట వింటూ మానసనే చూస్తూ ఉంటాడు సందీప్. ఆ పాట విని చాలా హాయిగా అనిపిస్తుంది సందీప్కి. కానీ మానసకు మాత్రం తననే చూస్తున్న సందీప్ని చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాంతో కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది మానస. వెంటనే ఇద్దరు ఉలిక్కి పడతారు, సందీప్, కార్తీక్. ఏమైంది మేడం, అంత గట్టిగా అరిచారు అంటాడు కార్తీక్. ముందు ఆ పాట ఆపు, నాకు చాలా డిస్టర్బ్గా ఉంది అంటుంది. ఏమైంది మేడం, చాలా మంచి సాంగ్, వింటే హాయిగా ఉంటుంది అంటాడు. ప్లీజ్ కార్తిక్, వద్దు అంటుంది మానస. సరే మేడం అని సాంగ్ ఆఫ్ చేస్తాడు. ఏమైంది ఈ మేడంకి ఉన్నట్లుండి ఇలా అరిచింది, కొంప తీసి మ్యూజిక్ అలర్జీ ఉందా ఏమిటి అనుకుంటాడు మనసులో కార్తిక్. ఇంతలో హోటల్ దగ్గర కారు ఆపుతారు. మీటింగ్ రూమ్కి వెళ్ళి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు సందీప్. సందీప్కి ప్రాజెక్టు ఓకే అవుతుంది. అక్కడ ఆ ప్రాజెక్ట్ బాస్ మానసను ఇబ్బంది పెడతాడు. అది గమనించిన సందీప్ వాడిని చెదక్కొట్టి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతారు. మానసకు తన వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని చాలా ఫీల్ అవుతుంది. కానీ సందీప్ మాత్రం అసలు పట్టించుకోడు. అలా 2 రోజులు సందీప్ చాలా కోపంగా మారిపోతాడు. ఎవరి మీద తన కోపం చూపించాలో తెలియక
ఆఫీస్లో అందరి మీద చూపిస్తాడు. ఆఖరికి కార్తీక్ సార్ చాలా కోపంగా ఉన్నారని అందరికీ జాగ్రత్తలు చెప్తాడు. మానస్కి తన గురించే ఇదంతా. ఫస్ట్ టైం సందీప్ గురించి పాజిటివ్గా ఆలోచిస్తుంది. తనంటే సందీప్కి అంత ఇష్టమా, తనే తనను అర్థం చేసుకోకుండా దూరం చేసుకున్నానా అని. లేదు అని తను కాలేజీ రోజులు గుర్తు చేసుకుంటుంది. కాలేజీలో తనకు శ్వేత చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత రమ్య కూడా ఫ్రెండ్ అయ్యింది. రమ్య అంటే సందీప్ మరదలు. రమ్య రోజు సందీప్ గురించే మాట్లాడడం, తన ప్రతి మాటలో సందీప్ ప్రస్తావన, తన చిన్నప్పటి నుండి సందీప్ని ఎంతగానో ప్రేమిస్తుందో చెప్పేది. ఒకరోజు సందీప్ తనని కాకుండా వేరే ఎవరినో ప్రేమిస్తున్నాడని అనుమానం వస్తుంది రమ్యకు. మా బావ నన్ను కాదని ఎవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా నేను సూసైడ్ చేసుకుంటాను అని మానసకు చెప్పి చాలా అప్సెట్ అవుతుంది. ఆ మాటలు విన్న మానస సందీప్ తననే ప్రేమిస్తున్నాడని రమ్యకి తెలిస్తే నిజంగానే రమ్య అంత పని చేస్తుందని ఆ విషయం ఎవరికీ చెప్పదు. అందుకనే సందీప్ గురించి కానీ తన ప్రేమ గురించి కానీ అస్సలు పట్టించుకోదు. తాను కాదంటేనైనా రమ్యనే పెళ్లి చేసుకుంటాడని, అందుకని సందీప్కి దూరంగా ఉంటుంది. అసలు రమ్యకు సందీప్ సెట్ కాడని ఎన్నిసార్లు రమ్యకి చెప్పినా నాకు మా బావే ప్రపంచం అంటుంది. ఇది వాడి పిచ్చిలో ఉంది. ఎవరు ఎంత చెప్పినా వినదు. తనకి తానే నిజం తెలిసిన రోజున రమ్య ఏమైపోతుందో ఏంటో అని మానస బాధపడుతుంది. అందుకే సందీప్ తాళి కట్టినా రమ్యకు తను అడ్డు కాకూడదు అని అక్కడ నుండి పారిపోయి వచ్చేస్తుంది. తను కనబడకపోతేనైనా రమ్యను పెళ్లి చేసుకుంటాడని. అలా గతం నుండి బయటకు వచ్చి, అవును నేను అలా చేయడమే వలనే సందీప్ రమ్యను పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ మధ్యకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అని, సందీప్కి దూరంగా ఉండాలని, తన మాయలో పడకూడదని, రమ్యకి మాత్రమే సందీప్పై హక్కుందని, తను వద్దనుకున్నాక అతని గురించి ఆలోచించకూడదని అనుకుంటుంది మానస. ఒకరోజు మేఘన ప్రాజెక్ట్లో చిన్న డౌట్లు ఉన్నాయి, సార్తో మాట్లాడాలని కార్తిక్ చెప్తుంది. సరే సార్కి చెప్పి వస్తాను అని లోనికి వెళ్ళి సార్ రమ్మంటున్నారని వచ్చి చెప్తాడు. దాంతో మేఘన తెగ ఎగ్జైట్ అయిపోయి లోనికి వెళ్తుంది. అక్కడే ఉన్న మానస అంతా గమనిస్తుంది. ఇదేంటి ఈ అమ్మాయి చాలా ఎక్కువ ఫీల్ అవుతుంది, నిజంగానే డౌట్లు ఉన్నాయా లేక సందీప్ను వలలో పడేయడానికి అని ఆలోచన రాగానే గుండె జల్లుమంటుంది మానసకు. లోపలికి వెళ్ళిన మేఘన ఎంతసేపైనా రాదు. దాంతో డౌట్ వచ్చిన మానస, నాకు కూడా డౌట్స్ ఉన్నాయి, నేను లోపలికి వెళ్ళాలి అంటుంది కార్తిక్తో. మీకు పర్మిషన్ అవసరం లేదు మేడం, మీరు మా బాస్ ఫ్రెండ్ కదా, ఎప్పుడైనా వెళ్ళవచ్చు అంటాడు. దాంతో లోపలికి వెళ్ళిన మానస సందీప్ మేఘనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కానీ మేఘన మాత్రం సందీప్నే చూసి మురిసిపోతూ ఉంటుంది. దాంతో ఒళ్ళు మండిపోయిన మానస, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. ఎస్ అని మానసని చూస్తాడు. నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. చెప్పు అంటాడు. అది నేను ఇంటికి వెళ్ళాలి, కొంచెం వర్క్ ఉంది. దాంతో మేఘన నువ్వు వెళ్ళు అంటాడు సందీప్. మేఘన మానసను తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు ఇంటి దగ్గర ఏం వర్క్ ఉంది, కొంచెం ఆగితే స్కూల్కి టైం అవుతుంది, 4:30 అవుతే స్వీటీని తీసుకురావాలి కదా, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు. అర్జెంట్ ఉంటే చెప్పు, ఇప్పుడే డ్రాప్ చేస్తాను. లేదు సార్ 4:30కే వెళ్దాం, వస్తాను సార్ అని బయటకు వెళ్ళిపోతుంది మానస. ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది ఏం అర్థం కాలేదు సందీప్కి. మళ్ళీ వెళ్ళి తన సీట్లో కూర్చున్న మానసను చూసి, వెళ్ళాలి అందుగా మళ్ళీ వచ్చి ఇక్కడే కూర్చుందేంటి, నా ప్లాన్ మొత్తం పాడు చేసింది ఈ మానస. అయినా ఆమె రాగానే నన్ను వెళ్ళిపోమన్నారు సార్,
ఎందుకో అని గొణుక్కుంటుంది మేఘన. సమయం 4:30 అవగానే టక్కుని ఎక్కడి వరకు అక్కడే వదిలేసి మానసుని తీసుకొని వెళ్ళిపోతాడు సందీప్. అందరికీ ఆఫీస్ అవర్స్ 7:30 వరకు, మానసుకు మాత్రం 4:30 వరకే. వద్దు సార్, నేను అందరితో పాటే అంటే అవసరం లేదు, స్వీటీని జాగ్రత్తగా చూసుకో చాలు అంటాడు సందీప్. అతను ఒకటి అనుకున్నాక ఎవరు చెప్పినా వినడని ఆమెకి బాగా తెలుసు. ఇంకా తనేం చేయలేక నోరు మూసుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయిందండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.